హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీ పెసరపప్పు చారు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒంటికి చలవ చేసే ఈ పెసరపప్పు చారు సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఈ విధంగా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే కుక్కర్లో అయితే ఉడికించుకోలేదు, గిన్నెలో ఉడికించుకుంటున్నా. సో ఈ పప్పు అనేది ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదు, చాలా త్వరగా ఉడికేస్తుంది. చూసారు కదా, ఈ పెసరపప్పు అనేది మ్యాక్సిమం కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ పెసరపప్పు అనేది కుక్ అవ్వడానికి చాలా తక్కువ టైం అయితే పడుతుంది. అలాగే ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ అలాగే ఒక టొమాటో కూడా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికించుకోవాలి. అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుంటే కనుక మనకి కారం స్మెల్ అనేది ఉండదు కదా. ఇప్పుడు పక్కన పెట్టేసి పోపు అనేది మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా పోపు అనేది పెట్టుకోవాలి. మనం ఈ పోపు పెట్టుకునే దాన్ని బట్టే మనకి పప్పుచారు అనేది టేస్టీగా ఉంటుంది. సో ఇవి కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా వేసుకొని మిగతా పప్పు కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే కనుక మనకి పెసరపప్పు చారు అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. మరి చూసారు కదా, సింపుల్ ప్రాసెస్లో ఈ పెసరపప్పు అనేది ప్రిపేర్ చేయాలో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.